స్పేస్ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ స్ట్రీమ్ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత మన ప్రభు దినా నుండి ఈ ప్రభు దినం వరకు ప్రభు మనలందరినీ కూడా కాపాడి క్షేమంగా మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని దృఢంగా మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి చాలామంది మన సంఘాలలోని కుటుంబాల్లోని బిడ్డలు సచివాలయం పరీక్షలు రాయడానికి వెళ్ళారు. ఇవి దాదాపు ఒక వారం రోజులు ఈ పరీక్షలు ఉంటాయి. అంచేత ఆ బిడ్డలను కూడా మనం మనసులో పెట్టుకుని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. విశేషంగా ప్రభు ఇన్ని వారాలు ఇన్ని నెలలు మనల్ని ఆశ్చర్యకరంగా కాపాడినందుకు కూడా మనం దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని కృపచేత ప్రభు మనలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా ఉంచాడు. శరీర సంబంధమైనటువంటి బలహీనతలు అక్కడక్కడ కొందరిలో కనబడినప్పటికీ కూడా తన అత్యున్నతమైన కృపచేత మనలను కరుణించి కాపాడాడు. గత వారంలో చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఎరిగిన వారు, తెలియకుండా చాలామంది. అయినప్పటికీ కూడా దేవుడు మనలను మృతుల స్థితిలో ఉంచుకోకుండా మనం ఆయన స్తుతించేటువంటి ఆ కృప, ఆ స్థితిని మనకు అనుగ్రహించాడు. ఇది కూడా నిజంగా దేవుని యొక్క కృపేనని మనం భావించి ప్రభువుని ఘనపరచాలని నేను మనవి చేస్తున్నాను. మన లేఖనాలు ఆరంభించుకుందాం. కొంతకాలంగా మనం రోమీయులకు రాయబడిన పత్రికలోంచి కొన్ని సందేశాలు మనం వింటూ వస్తున్నాం. గత వారం వేరొక సందేశాన్ని కొరింథీయులకు రాయబడిన పత్రిక కాకుండా వేరే అంశాన్ని మాట్లాడడం జరిగింది. మరలా తిరిగి ధ్యానం చేయగా ప్రభు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నగ్న సత్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నానని కూడా ప్రభువు పేరట తెలియచేస్తున్నా. వచనం చదువుకుందాం. నిన్న మనం ప్రకటించుకున్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను. తర్వాత ప్రార్థన చేస్తాను. మన ధ్యానాన్ని కొంతసేపు కొనసాగించుకోవడానికి మనం సిద్ధపడదాం. పిల్లలు రండి, దయచేసి రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదివి ప్రార్థన చేస్తాను. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా ప్రభువ, వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కొరకై నీకు వందనాలు తెలియచేస్తున్నాం. నీవే గనక ఈ భూలోకానికి వచ్చి ప్రభు నా కొరకు మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టకపోయినట్లయితే మేము రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. మా రక్షణ నిమిత్తం మీరు చేసిన గొప్ప యాగం కొరకు మీకు ఎన్నో కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఇన్ని మాసాలుగా మీరు మమ్మలను ఈ విపత్కరమైన పరిస్థితుల్లో COVID-19 ఈ గొడవల్లో ప్రభువా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడావు. నీకు స్తోత్రాలు, వందనాలు. కొంతమంది మా ప్రియులు మీ దగ్గరకు వచ్చారు. అయినప్పటికీ ప్రభువా మీ చిత్త ప్రకారం మీ కార్యక్రమాలు జరిగిస్తారని నమ్మి ఎరిగి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. మా ప్రభు, మరి ఈ రోజు నుంచి మా సంఘాలలోని బిడ్డలు, మా కుటుంబాల్లోని బిడ్డలు చాలామంది ఈ సచివాలయం ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. గత వారంలో ఇంకా రకరకాల పరీక్షల బిడ్డలు రాశారు. వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డలు ఎంతో ఆశతో ఉద్యోగాల కొరకు నాయన ప్రయాసపడుతూ వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు దీవించి నీ బిడ్డలైనటువంటి వారికి విజయాన్ని దయచేసి ప్రభువా వారిని సంతోషింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖనాలు మీరు దీవించండి. వాక్యము నీది, మాట్లాడువారు మీరు, ప్రజలు మీ వారు. అందుచేత మీ ప్రజల మీద ఉన్న ప్రేమ చేత మీ లేఖనాలను తెరిచి మీరు మాట్లాడి ప్రభువా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ఉన్నటువంటి లేఖన భాగం
చాలా శ్రేష్టమైనటువంటి లేఖన భాగం. ఇందులో ఒక నగ్న సత్యం ఒకటి ఉంది. అది మనం చాలామంది చదువుతున్నాం కానీ దాన్ని పక్కన పెడుతున్నాం. ఏమిటి ఆ సత్యం అంటే, దేవుని వాక్యం చెప్పింది. ఇది నేనేదో కల్పించి ఊరించి ఉబ్బించి నా సొంత అభిప్రాయాలు నేను చెప్పడం లేదు, కానీ దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకుని లేఖనాలు దైవ గ్రంథం ఏం చెప్తున్నాయో అవే మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో నా సొంత ఆలోచనలు, నా సొంత తాత్పర్యం ఏమీ లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని బైబిల్ చెప్పిందో ఆ మాటలే చెప్తున్నాను. లోకంలో మాటలు, మనుషులు చెప్పే మాటలు, తాత్వికులు చెప్పే మాటలు ఈ సంగతులు కాదు. దైవ గ్రంథం బైబిల్ ఏం చెప్పింది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం మన ఆత్మరక్షణకు చాలా సహాయపడుతుంది పిల్లలు. అంచేత మనం ఈ లోకంలో ఆస్తికులైనటువంటి వారు, అంటే దేవుడు ఉన్నాడు నమ్మేటువంటి వారు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి చేసేటువంటి సకల ప్రయత్నాలలో వారు సఫలీకృతులు కావాలనంటే దైవ గ్రంథం, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే ఈ రకంగా చేయండి అనంది. అదే విషయం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు వారు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడాయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదు అని అన్నాడు. కంప్లీట్ గాస్పల్ మాట ఇది. పూర్తి సువార్తకు పరిచయమైన లేకపోతే అవసరమైనటువంటి సత్యాన్ని ప్రభు మనకి దయచేశాడు. అంచేత నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. రెండో పేరలు అదే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఒక మనుష్యుడు నీతి కలుగునట్లు ఇలాగన్నాడు, హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మళ్ళా చెప్తున్నాను, నీతి కలుగునట్లుగా హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొనును అనే మాట. ఇదొక చాలా ప్రాముఖ్యమైన సత్యం. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు, సంతోషం. ఆయన ఘనపరచాలని అనుకుంటారు, ఆయన మహింపరచాలని అనుకుంటారు, ఆయన కొరకు జీవించాలనేటువంటి నిర్ణయం కూడా చేసుకునే ఉంటారు. కానీ కొన్నిసార్లు తమ జీవితాల్లో అలాగున జీవించలేకపోవడానికి కలిగిన కారణాలు బైబిల్ మనకి ప్రస్ఫుటంగా తెలియచేస్తుంది. కొంతమంది అలా చెప్తారు కానీ, నోటితో చెప్తారు కానీ జీవితంలో చూపించలేరు. అందుచేత లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఓపెన్గా ఒప్పుకోవాలి అనేది నేను చెప్పడంలా బైబిల్ చెప్తుందన్నమాట. అసలు క్రైస్తవ్యానికి బైబిల్ పెట్టినటువంటి ఒక పేరేంటంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్పినట్లుగా దానిని మతంగా మార్చేశారు, కానీ క్రైస్తవ్యం మతం కాదు అనేది 100% వాస్తవం. ఏదేదో అన్నిటికీ మతాలను పెట్టారు కనుక క్రైస్తవ్యాన్ని కూడా మతంగా చెప్పారు తప్ప దైవ మార్గం, దైవ గ్రంథం ఏం చెప్తుందంటే క్రైస్తవ్యం మతం కాదు కాదు కాదు, ముమ్మాటికి కాదు. నేను చెప్పడంలా మన బైబిల్ చెప్తుంది. అందులో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయాన్న తన నోటితో చెప్పిన మాట ఇలా చెప్పాడు. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నా అన్నాడు. ఆయనే చెప్పాడండి. ఇది మనుషులు లేకపోతే బాగా చదివినటువంటి వారు, లోకంలో ఏవేవో శాస్త్రాలు పఠించిన వారు చెప్పింది కాదు. యేసు ప్రభు వారు తన సొంత నోటితో స్వయంగా చెప్పినది ఏమన్నాడంటే, ఐ ఆమ్ ద వే అన్నాడు. నేను మార్గాన్ని అనే విషయాన్ని చెప్పాడు. ఈ మార్గాన్ని చాలా మంది మతంగా మార్చేశారు. అది విచారకరమైన సంగతి. మార్గాన్ని మతంగా మార్చారు. మీకు కొన్ని వచనాలు నేను చూపించాలి తప్పనిసరిగా. అదేంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు రక్షించబడక ముందు అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను నేను హింసించువాడనై ఉంటిని అన్నాడు. ఈ మతం యందున్న ప్రజలను, స్త్రీలను, పురుషులను చెప్పలేదు. బైబిల్ ఒక అక్షరం, ఒక పొల్లు కూడా తప్పుండదు. పొరపాటున ఎవరైనా అలాగంటే దానికి చాలా నష్టాన్ని అనుభవిస్తారు. ఇది మనుషులు రాసింది కాదు, దైవావేశం వల్ల వ్రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు. పౌలు 3 సార్లు సభలలో, ఒకసారి వ్యక్తిగతంగా, 2 సార్లు చాలా పెద్ద పెద్ద సభలో ఆయన నిలబడి సాక్ష్యం చెప్తూ వచ్చాడు. 9:2 ఏమన్నాడంటే, ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను
నేను హింసించుచుంటిని అన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం ఇంకా కొంతమంది గురించి వివరం చెప్తూ ఇలా చెప్పాడు. నాతో పాటు దైవ గ్రంథాన్ని తిప్పండి, 19వ అధ్యాయానికి రండి. అక్కడ సాక్ష్యం చెప్తూ మరొక శ్రేష్టమైన మాట ఈ విధంగా అన్నాడు. 19:9 చదువుతున్నాను చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పు కనుక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున, నోట్ దిస్ పాయింట్, ఈ మార్గమును దూషించుచున్నందున, ఏ మార్గం? యేసు మార్గాన్ని ఆ రోజుల్లోనే కొంతమంది దూషించుచు ఉన్నారన్నమాట. దూషించుచు ఇంకా ఏమన్నారని చెప్తున్నాడు చూడండి. అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురను అను ఒకని పాఠశాలలో ఆయన తర్కించుచుండెను. గమనించి ఏమైంది తెలుసా? ఈ మార్గాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తిరగబడ్డారని, వారు వ్యతిరేకించారని చెప్పి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. 19వ అధ్యాయంలోని 23వ వచనం చదువుతాను. ఇంకా చక్కగా రాశాడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. యేసు ప్రభు మార్గం చాలా మందికి అర్థం కాలేదు. అంచేత నాటి నుంచి నేటి వరకు కూడా అల్లర్లు జరుగుతానున్నాయి, గొడవలు జరుగుతానున్నాయి. ఈ మార్గముల గురించి చాలా అల్లరి కలిగాను అనే విషయాన్ని పౌలు గారే వ్రాశాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 22వ అధ్యాయం 4వ వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఆయన మహాసభ ఎదుట నిలబడి సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యంలో కూడా యేసు ప్రభు ఏమిటో చెప్పాడు. 4వ వచనం, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి వాడు ఆయన కూడా ఆరంభంలో ఏం చేశాడో తెలుసా? ఈ మార్గంలో ఉన్న అనేక మందిని దూషిస్తూ, హింసిస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేశాడని పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో చూస్తాం. ఇంకొక మారు మాత్రం ఈ మాట పౌలు సాక్ష్యాన్ని మనం చూద్దాం. నా మాట కాదు, నీ మాట కాదు, మనుషులు చెప్పేది కాదు, ప్రపంచంలో వారు చెప్పేది కాదు. దైవ గ్రంథం ఏం చెప్తుందని తెలుసుకోవడం మనకు శ్రేష్టమైన సంగతి. 14-15 వచనాలు, 24వ అధ్యాయం 14-15 ఒకటి చదువుదాం. 14 కొంచెం ఇంక పెద్ద వచనం ఉంది. ఇలా వ్రాయబడింది. అందులో నేను 2వ పాటు చదువుతాను. నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున, ఇది ఈ ఆలోచన కూడా కాదండి. అపోస్తుడైనటువంటి పౌలు ఉన్నటువంటి ఆ కాలం నుంచే కూడా లోకం, మనుషులు ఏం చెప్తున్నారంటే అది ఒక మతం అంటున్నారు. పౌలే చెప్పాడు, ఈ మతం అని, ఈ మార్గమందున్న వారిని గురించి మాట్లాడుతున్నారు అని అన్నాడు. ఇది దైవ గ్రంథం అండి ఇది. అందుచేత ఈ విధంగా ప్రస్తుత ప్రపంచం ఏం చేసిందంటే దీన్ని ఒక మతంగా మార్చేయడం మనం గమనిస్తాం. అందుచేత ప్రభువు చెప్తున్నాడు, అయ్యా లోకంలో చాలా మతాలు ఉంటాయి, మార్గాలు కూడా ఉంటాయి, కానీ నేనే మార్గము అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అందుచేత దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినడలా నీవు రక్షించబడదు అని అన్నాడు దైవ గ్రంథంలో. అరిమతయ్య యోసేపు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా ఆ దినాల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 28వ వచనంలో అతడు ప్రభువు నమ్ముకోవాలని ఆశ కలిగిన వాడే గాని అతను యూదులకు భయపడి రహస్యముగా యేసు శిష్యుడుగా ఉన్నాడు. చాలా కాలం ఓపెన్ గా రాలేదు, బహిరంగంగా సాక్ష్యం చెప్పలేకపోయాడు. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 19:38 అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు, గమనించి ఆయన కూడా ఆరంభంలో అలాగే ఉన్నాడు. ఎందుకనంటే ఆనాటి పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఈనాటి కూడా పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి పిల్లలు. ఆయన గురించి మనం చదివేది ఏంటంటే లూకా సువార్తలో అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఆయన సన్హెద్రిన్ సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. 70 మంది ఉంటారు అందులో ఒక ఆయన రహస్యంగా వెంబడిస్తున్నాడు, ఓపెన్ గా రాలేకపోయాడు చాలా కాలం. సజ్జనుడు, నీతిమంతుడు, వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినటువంటి వాడు. ఏ కౌన్సిలర్ అండ్ హీ వాజ్ ఏ గుడ్ మ్యాన్ అండ్ ఏ జస్ట్ ఆల్సో హిమ్సెల్ఫ్ వెయిటెడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు ఆయన కనిపెట్టేవాడు. బట్ ద థింగ్ ఈస్ ఈ ఫియర్ టు ద జూయిష్ లీడర్స్. ఆయన యూదులకు భయపడ్డాడు. ఆయనే కాదండి, ఆ దినాల్లో కూడా
యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడును బహిరంగంగా ఒప్పుకొనలేదు. యూదులు గమనించండి, యూదులకు భయపడి గమనించండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేశారంటే ఒప్పుకున్న వారిని హింసించారు, శిక్షించారు, ఇబ్బందులు పెట్టారు. యోహాను సువార్త 12:42లో కూడా ఇంకో మాట చదువుతాం, ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుంచి వెలివేయబడదు మేమని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. కొంతమంది యూదులకు భయపడ్డారు, కొంతమంది పరిసయ్యులకు భయపడ్డారు. లేఖనాలు ఇలా చెప్తున్నాయి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అరిమత యోసేపు ఎక్కువ కాలం రహస్య శిష్యుడిగా ఉండలేకపోయాడు. ఆయన మరణానికి ముందే, అనగా అతడు చనిపోకముందే ఓపెన్గా ఏం చెప్పాడంటే, నేను ప్రభు యొక్క శరీరం నాకు ఇవ్వండి అని చెప్పి ఓపెన్గా తెగించి యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకున్నట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. నేను కూడా అంటున్నాను, ఎంతకాలం మనం రహస్య విశ్వాసులుగా ఉంటాం? బైబిల్ చెప్తుంది, నీవు రహస్య విశ్వాసివా? అలా ఎంతకాలం? సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు వచ్చి తెగించి అనే మాట మనం చదువుతాం. పిలాతు వద్దకు వెళ్ళి, గమనించారా, హీ వెంట్ బోల్డ్లీ టు పైలట్. పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ యేసు ప్రభువారి శవం నాకు ఇవ్వండి, నేను నా సమాధిలో ఆయన పూడ్చి పెడతానని చెప్పి ఓపెన్గా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా చూస్తాం. అంచేత దైవ గ్రంథం చెప్పేది ఏంటంటే ఆయన తెగించాడనమాట, ప్రాణాలకు తెగించాడు. దైవ గ్రంథం చెప్తుంది, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో దేవుని సేవకుడైన అబ్రహాము లోతు నశించిపోతా ఉంటే అడుగుతాడనమాట, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? అలా మొదలుపెట్టి ఆఖరికి 5 మంది ఉంటే రక్షిస్తావా అని అడగడానికి ముందు ఇలాగన్నాడు అనమాట. ఆ వచనం చదువుతున్నాం, అబ్రహాము దేవునితో, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను, నేను ఇన్నిసార్లు బేరసారాలు చేశాను, ఇంకొక్కసారి మాత్రమే అని చెప్పి తెగించి అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. కనుక ఆయన ఒక తెగించి ముందుకు వచ్చాడు. ఆ రోమ పత్రికలో మనం చూస్తాం 16వ అధ్యాయం 4వ వచనంలో, అకుల ప్రిస్కిల్లాలు అనేటువంటి వారు పౌలు కొరకు తెగించి ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారని దైవ గ్రంథంలో చూస్తాం. దావీదు కూడా ఒకసారి ఇలాగన్నాడు, తెగించి తెచ్చిన ఆయన తెగించి వారు నీళ్లు తీసుకొస్తే ఈ తెగించి ప్రాణాన్ని ఒడ్డి తెచ్చిన నీళ్లు నేను తాగనని చెప్పి సమూయేలు 1వ గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ఒక్క మాట చెప్పి నేను ముందుకు వస్తాను. ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? దావీదు కూడా ప్రాణాలకు తెగించాడు. తెగించి గొల్యాతుతో పోరాడాడు. ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుతో పోరాడి ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడండి. అందుచేత దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఓపెన్గా బహిరంగంగా అంగీకరించడానికి తెగించవలసిన అవసరం ఉంది. తెలుసా ఈ సంగతి? ఇప్పటికే ప్రపంచంలో ఎంతో మంది దైవజనులు ఓపెన్గా ప్రభు దగ్గరకు వచ్చారు. సాధు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు, పాల్ గుప్తా గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, చౌదరి పురుషోత్తం గారు, వీళ్ళంతా అగ్ర కులాలు అని పేరు పెట్టబడినటువంటి ఆయా పరిస్థితుల్లో నుంచి యేసు ప్రభుని నమ్ముకుని త్యాగం చేసి వారి యొక్క ఆస్తిపాస్తులు, వారి యొక్క పరిస్థితులన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరించి, ఎందుకని పరలోక రాజ్యం చేరాలనంటే దేవుని వాక్యం చెప్పింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు చదువుతున్నా. ఆయన ఇలా చెప్పాడు, యేసు ప్రభు చెప్పిన మాటలే నేను చెప్తున్నా, నా సొంత మాటలు ఏం చెప్పడం లేదు. యేసు ప్రభు ఇలా చెప్పాడు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుటను నేనును వారిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును అన్నాడు. ఇది ప్రభువు చెప్పిన మాట అండి. నా మాట తోసేసినా పర్లేదు, లోకంలో ఎవరైనా మాట తోసేసినా పర్లేదు, ఇది ప్రభువు చెప్పిన మాట. అసలు ప్రభు నీకు అర్థం అవ్వాలి కదా, రక్షకుడు నీకు అర్థం కావాలి కదా, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియాలి కదా, తెలిసే కదా ప్రభు దగ్గరకు వచ్చావు. ఆయన చెప్తున్నాడు, మనుష్యులు ఎదుట ఒప్పుకొని వాడెవడో, whosoever therefore shall confess me before men, him will I confess also before my Father which is in heaven. పరలోకంలో నా తండ్రి దగ్గర నేను ఒప్పుకోవాలంటే మీరు యేసు ప్రభువుని ఒప్పుకోండి అనే విషయాన్ని ఆయన, పరలోకం వెళ్ళాలంటేనే, యేసు ప్రభు కావాలంటేనే, బలవంతంగా మాత్రం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ లోకంలో ఆయనకి చెప్పాల్సింది యేసు ప్రభు అనే విషయాన్ని బహిర్గతం చేసి చెప్పాలి. అర్థమవుతుందా?
నువ్వే సంఘానికి వెళ్తున్నావో, ఏ డినామినేషన్కి వెళ్తున్నావో, ఏ సహవాసానికి వెళ్తున్నావో, ఏ మందిరానికి వెళ్తున్నావో, నాట్ అవర్ డినామినేషన్ లింక్. అర్థమవుతుందా? మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఆ చర్చికి ఈ చర్చికి, ఆ సహవాసానికి ఈ సహవాసానికి, ప్రభుకి ఇవేమీ అక్కర్లేదు. నాట్ అవర్ డినామినేషన్ లింక్. ఆ లింక్ ఏం అక్కర్లేదు. ఆయనకు కావలసిందేమనగా రోమా 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదువు. అవును, రోమా 10:9 ఏం చెప్తుందంటే రక్షణ ప్రణాళికలో బహిరంగంగా ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైందని లేఖనాలు సెలవిస్తాయి. రక్షణ ప్రణాళికలో నేనంటున్నాను, దిస్ ఈజ్ మేడ్ వెరీ క్లియర్ ఫ్రమ్ రోమన్స్ 10:9. వెరీ క్లియర్, చాలా క్లియర్గా చెప్పాడండి. అంటున్నాడు ఒప్పుకోలనేది నిజ విశ్వాసానికి సాదృశ్యం. ఒప్పుకోలనేది రక్షణ ప్రణాళికలో నోటితో ఒప్పుకోవడం, హృదయంలో విశ్వసించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా జరుగుతుంది ఒప్పుకోలు? అందరూ ఒప్పుకోలేరట. ఎవరు ఒప్పుకుంటారో తెలుసా? మనం బలవంతంగా ఎవరిని ఒప్పించలేము, ఒప్పించకూడదు కూడానంతే. అది నా తాత్పర్యం. ఎవ్వరిని ఒప్పించక్కర్లా, ఎవ్వరిని కూడా ఒప్పించవలసిన అవసరం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళకి ఇది తెలియదు ప్రియుల. వాక్యం ఎరిగిన వారికి ఈ సత్యం తెలుస్తుంది. వచనం చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఇలా వ్రాయబడింది. ద బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 12 verse 3 చదువుతున్నాను చూడండి. ఎలా ఒప్పుకుంటారు? దేవుని వాక్యం ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియచేయుచున్నాను. దిస్ ఈజ్ వెరీ క్లియర్. చాలా జాగ్రత్త. ఒక మనిషి యేసు ప్రభు నమ్ముకుంటే ఎలా చెప్తాడు? నేను నమ్ముకున్నాను, మీరు నమ్ముకున్నారు, చాలా మంది నమ్ముకున్నారు. ఎలా చెప్పగలిగాం? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాడండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచు. ఐ వాంట్ యూ టు నో దట్ నో వన్ కెన్ సే జీసస్ ఇస్ లార్డ్ ఎక్సెప్ట్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు హృదయంలో ఉండి చెప్తే తప్ప ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. అంచేది ఇది మనుషులు బలవంతం చేసేది కాదు, ఇది మత మార్పిడి కాదు. పరిశుద్ధాత్ముడు హృదయంలో ఉన్నప్పుడు దేనికైనా తెగించి చెప్పడానికి ఆయనే పనిచేస్తాడని చెప్పి దైవ గ్రంథంలో చూసి. ఇంకో మాట చెప్పనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి త్యాగం మనల్ని బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కల్వరి త్యాగం, యేసు ప్రభు వారు చేసిన కల్వరి త్యాగం అండి. ఆయన ఏమైనా సీక్రెట్గా చనిపోయాడా? ఆయన ఏమైనా రహస్యంగా చనిపోయాడా? నో, ఆయన ఓపెన్గా చనిపోయాడు. హీ డైడ్ ఓపెన్లీ. కెన్ వీ లివ్ సీక్రెట్లీ? ఆలకించాలి. మరి ఇది కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ ఎదుట యెరూషలేములో గొల్గోతా కల్వరి గిరి మీద ప్రియుల ఊరి వెలుపల ఆయన ఈ విధంగా మరణించి చనిపోతే, ఓపెన్గా చనిపోతే ఎంతకాలం మనం రహస్యంగా యేసును ఎరగమని చెప్తాం? చాలా విచారకరమైన. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయాడు. ఈ లవ్డ్ us so much, మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన మరణించాడు. జీసస్ బేరింగ్ షేమ్, స్కోఫింగ్ రూడ్ అని చెప్తారు. యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ఏం చేశాడంటే సిగ్గును, అవమానాన్ని ఆయన భరించాడు. మరొక మాట ఏంటంటే మోటుగా ఎగతాళి చేయబడ్డాడు. బేరింగ్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన బేరింగ్ షేమ్, జీసస్ బేరింగ్ షేమ్ అండ్ స్కోఫింగ్ రూడ్. చాలా మొరటుగా చెప్పారు ప్రజలు. వీడు అన్నారు, రకరకాలుగా అన్నారు. అయినా సరే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకని? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 ఇలా చెప్తుంది. మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఓపెన్గా ఆయన చనిపోయాడు. He himself bore our sins in his body on the cross of Calvary. కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఓపెన్గా ఆయన చనిపోయాడండి. అందుచేత ఆయన ఏం చెప్తున్నాడంటే కల్వరి త్యాగం మనల్ని రక్షించబడిన వారిని డిమాండ్ చేస్తుంది. ఏంటి? ఐ డైడ్ ఓపెన్లీ బట్ యు ఆర్ లివింగ్ సీక్రెట్లీ. ఎంత దౌర్భాగ్యమైన సంగతి అండి. నా కొరకు నీ కొరకు చనిపోవడానికి ఆయన ఇంత త్యాగం చేశాడండి. అసలు ఈ సత్యం నీకు అర్థం అవ్వాలి కదా. వీడి కోసం చనిపోవడం ఏంటి, వీడి కోసం చనిపోవడం ఏంటి అని అనుకోలేదు. ఆయన ఓపెన్గా ఆయన త్యాగం చేశాడు. ఇంకో మాట చెప్పిన, పిలాతు దగ్గర కూడా ఓపెన్గా ఒప్పుకున్నాడు.
వచనం చదువుతున్నాను చూడండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మొదటి పార్ట్. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన. ఎంత శ్రేష్టమైన మాట. పైలట్ అడిగాడు అనమాట, పిలాతు గారు, నువ్వు క్రీస్తువా, నువ్వు రాజువా? ఈ ప్రశ్నలు అడిగాడు. ప్రభు చెప్తున్నాడు, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. ఆయన ఓపెన్ గా చెప్పాడు, నువ్వు రాజువా? అవును. నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వు క్రీస్తువా, అభిషేక్తుడువా? అవును అన్నాడండి. నేనంటున్నాను, ఈ రోజున ఇంత ఘనమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని మనం కూడా ఓపెన్ గా అంగీకరించడం, దిస్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. నేనంటాను, ఇట్ ఈస్ అవర్ హైయెస్ట్ ప్రివిలేజ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ హిమ్ పబ్లిక్లీ. నేను ప్రభువుకు చెందినవాడను, నేను ప్రభువును నమ్ముకున్నాను అనే విషయాన్ని బహిరంగంగా మనం చెప్పడం ఇదేం పెద్ద పొరపాటేం కాదు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అని చెప్పాడు లూకా సువార్త 6:40లో. ప్రియులారా, అలాగే మనం ప్రభువుని గురించి ఓపెన్ గా ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని చెప్పడంలో మనకెంతో ఆశీర్వాదం ఉందని గ్రహించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఇలా చెప్పాడు. ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలు ఎక్కువగా గమనించండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడెవడో పరలోక రాజ్యంలో వాడు మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకును బోధించువాడెవడో పరలోకం రాజ్యంలో గొప్పవాడనబడును. అంటే ఓపెన్ స్టాండ్ తీసుకోవాలి. ప్రభువును నమ్ముకున్నామని చెప్పడానికి ఏమి సిగ్గుపడక్కర్లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. మోషే వచ్చాడు. నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనంలో మోషే పాళెం ద్వారం పక్కన నిలబడి అన్నాడు, దేవుని పక్షం ఉన్న వారందరూ నా దగ్గరికి రండి అయ్యా, ఈ నంది బొమ్మ పక్షం ఉన్న వారంతా అడ్డుకోండి అని చెప్పాడు. అనేకులు ఆయన పక్షంగా వచ్చారని దేవుని వాక్యంలో. ఇలాగున దైవ గ్రంథంలో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో మనం ఒక గుడ్డివాని చరిత్ర చదువుతాం. గుడ్డివాని యేసు ప్రభు అన్నాడు, నేల మీద ఉమ్ము వేసి ఆ బుర్ర తీసి కళ్ళకు రాసి నువ్వు శిలోమైన కోనేటికి వెళ్ళి కడుక్కొని దృష్టి పొందని చెప్పాడు. అలా చేశాడు. అతనికి దృష్టి వచ్చింది. ఊరంతా అల్లరి కింద తయారైంది. చాలా గొడవగా ఉంది. గుడ్డోడు చూస్తున్నాడని అన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వచ్చి అడుగుతున్నారు, ఇదిగో నేను స్వస్థపరిచిన వ్యక్తి అతడు పాపి కదా అని అడిగారు. అతడేమన్నాడు, ఆయన పాపు కాదో నాకు తెలియదండి, నేను గుడ్డోనండి, నన్ను ఇలా చేయమన్నాడండి, నేను ఇలా చేశానండి, నేను ఇప్పుడు దృష్టి పొందుతున్నానండి అన్నాడు. ఓకేనా? గుడ్డువాడు తెగేసి మాట్లాడు, నాకు దృష్టి ఇచ్చాడయ్యా, నాకు లైఫ్ ఇచ్చాడయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చాడయ్యా, నాకు నీ దేవుని చూడడానికి మంచి నేత్రాలు ఇచ్చాడయ్యా. వెంటనే ఆ పరిసరాలు సర్దుకాయలు అక్కడ ఊరుకోలేదు. వాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. ఈడేనా మీ అబ్బాయి అని అడిగాడు. అవును సార్. మరి ఈడు ఎలా పుట్టాడంటే గుడ్డివాడిగానే పుట్టాడు సార్ అన్నాడు. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు అని అంటే వాళ్ళు కూడా యూదులకు పరిసకులు భయపడి ఏమన్నారు తెలుసా, వయసు వచ్చిన వాడిని అడగండి, మమ్మల్ని అడుగుతారేంటని వాళ్ళు తప్పించుకున్నారు భయపడి. ఓపెన్గా వాళ్ళు చెప్పలేకపోయారు, స్టాండ్ తీసుకోలేకపోయారు. మళ్ళా గుడ్డివాడి దగ్గరికి వచ్చారు, మళ్ళా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఈ గుడ్డివాడు భలే చక్కని మాట చెప్పాడు. ఇందాక చెప్పినట్టు మీరు ఎందుకు వినలేదు? మీరు ఆయన శిష్యులై ఉండాలని అనుకుంటున్నారా? మొదటిసారి చెప్పాను కదా, మీరు ఎందుకు అంగీకరించలేదు అనే మాట చెప్పగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము ఆయన శిష్యులు అవ్వాలని కాదు, నువ్వు ఆయన శిష్యుడు అని అన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దైవ గ్రంథంలో ఇటువంటి సంగతులు అనేకమైనవి ఉన్నవి. అందుచేత ప్రభు మనకు చెప్పేది ఏంటంటే మనం కూడా ప్రభు కొరకు బహిరంగంగా ఓపెన్గా మేము ఆయన నమ్ముకున్నామండి పరలోకానికి వెళ్ళడానికి అని చెప్పడంలో అది పెద్ద ఇబ్బందికరమైన సంగతి అని నేను అనుకోవట్లేదు. యేసు ప్రభు దగ్గర ఏం ఒప్పుకోవాలి చూద్దాం. చూడండి, ఒక 7 మాటలు అలాగంటారు. దేవుడు ఏం ఒప్పుకోమని చెప్తున్నాడు? నెంబర్ 1, యేసు ప్రభు అని, రక్షకుడని, ఆయన మృతుల్లోంచి లేచాడని నెంబర్ 1 నువ్వు ఒప్పుకోవాలి. ఆ బైబిల్ అలా చెప్పింది. కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన రక్షకుడు ప్రభు అని చెప్పాలండి. ఫస్ట్ థింగ్ మన అంశం అది. అసలు రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు సారాంశమే అది. అదేంటో తెలుసా? ఆయన రక్షకుడు ప్రభు అని ఒప్పుకోవాలి. రెండో సంగతి ఏం ఒప్పుకోవాలి? సామెతల గ్రంథం అందరికీ తెలిసిన మాట 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి.
యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఒకటి రక్షకుడు ప్రభు అని, రెండవది నీ పాపాలు. కన్ఫెస్ అండ్ ఫర్సేక్ యువర్ సిన్స్. నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇంకా ఎలా ఒప్పుకోవాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో బాప్తిస్మం ద్వారా బహిరంగంగా ఒప్పుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. కన్ఫెస్ త్రూ ద బ్యాప్టిజం. దేవుని వాక్యం చెప్పిందండి. ఇది దైవ ప్రణాళికలోని భాగాలండి. ఏదో మనుషులు కల్పించి చెప్పిన సంగతులు కాదు. ప్రభువు కావాలి, పరలోకం కావాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఒప్పుకోవాలి. నాకు అక్కర్లేదంటే నీకు అసలు సమస్య లేదు సార్. 6ని అగ్నిలోకి వెళ్తావు, అంతే, ఏమీ తేడా లేదు. ఒప్పుకుంటే ప్రభు దగ్గరికి వెళ్తావు, నీకు తర్వాత చూపిస్తాను ఆ సంగతి. గమనించండి, క్రీస్తును అంగీకరించకపోతే అంచేత బాప్తిస్మం ద్వారా ఒప్పుకోవాలి. ఇందాక చెప్పాం కదా, మత్తయి సువార్త 10:32-33, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. కన్ఫెస్ బిఫోర్ పీపుల్, వారి ఎదుట ఒప్పుకోవాలి. 5వ సంగతి ఏంటంటే, ప్రభువు నామమున ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. లెట్ ఎవ్రీవన్ డిపార్ట్ ఫ్రమ్ ఇనిక్విటీ. తెలుసా? ఒప్పుకున్న ప్రతివాడు కూడా దుర్మార్గత నుంచి తొలగిపోవాలి. ఈవేళ ఒప్పేసుకుని మరలా అదే జీవితంలో కొనసాగించడం దేవునికి ఇష్టం కాదు. అంచేత ఈ దుర్మార్గత నుంచి తొలగిపోవాలి, విడిచిపెట్టాలి, దూరంగా ఉండాలి. లూకాసు వార్తలో 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు న్యాయవంతుడని కూడా ఒప్పుకోవాలి. గాడ్ ఈజ్ జస్ట్. ఆయన నీతిమంతుడని ఒప్పుకోవాలి. ఆఖరిగా 7వ సంగతి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టాలి. లెట్ us హోల్డ్ ఫాస్ట్ అవర్ ప్రొఫెషన్. మనం ఏదైతే ఒప్పుకున్నామో దాని కొరకు మనం తప్పనిసరిగా స్టాండ్ తీసుకోవాలి. 7 సంగతులు బైబిల్ చెప్పిందండి. 1 యేసు ప్రభు అని, 2 పాపాలు, 3 బాప్తిస్మం ద్వారా, 4 మనుషులు ఎదుట, 5 ప్రభు నామను ఒప్పుకున్నవాడు దుర్నీతి తొలగిపోవాలి, 7వ సంగతి ఆయన న్యాయవంతుడు, 8వ సంగతి ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందుచేత ఇలాగున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం, ఆ కుటుంబం, ఆ జీవితాలు ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉండడానికి అవకాశం. పాపాన్ని ఒప్పుకోవడాన్ని ఒక భక్తుడు ఎలాగన్నాడు, పగిలిన నేల వంటి జీవితం అన్నాడు. దున్నిన నేల వంటి జీవితం. చిన్న విత్తనం వేస్తే ఫలిస్తుంది అన్నాడు. పగిలిన హృదయం అదెంతో సున్నితంగా ఉంటుంది, దీనంగా ఉంటుంది. దేవుని కొరకు, రక్షణ కొరకు తీర్మానం చేయని వారి హృదయాలు కఠినంగా ఉంటాయని చెప్పి దైవ గ్రంథంలోనే మనం చూస్తున్నాం. కనుక పాపం విషయంలో మనం నివారణ చేయగలిగిన ఏకైక అంశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఒప్పుకోవడం మాత్రం. పాపం విషయంలో నివారణ కలగాలనంటే తల్లి గర్భంలో వచ్చినప్పుడే మనం పాపాత్మం. తెలిసి తెలియక జన్మ పాపమందు మనకి కర్మ పాపాలు కూడా ఉన్నాయి. కనుక ఈ పాపాలు ఒప్పుకోవడానికి అసలు సిసలైన సంగతి ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒప్పుకోవడమే నివారణోపాయం అనే విషయాన్ని నేను మరలా తెలియజేస్తున్నాను. యేసు ప్రభుని రహస్యంగా ఒప్పుకోవడం అది చాలా పెద్ద ప్రమాదమని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఒప్పుకోవడం కాదు, ఒప్పుకుంటా ఒకప్పుడు, కానీ అనుదిన జీవితంలో కూడా ప్రతి సమయంలో కూడా అవసరాన్ని బట్టి ప్రభు కొరకు మనం నిర్ణయం చేసుకుని ఒప్పుకుంటూనే ఉండాలి. ప్రియుల, ఆయన రక్షకుడని, ఆయన పాపుల కొరకు వచ్చాడని, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడని ఈ విషయాలు మనం ఒప్పుకోవాలి. చాలా మంది దేవుళ్ళు కాని వారి పక్షంగా ఛాలెంజ్లు చేస్తున్నారండి. దేవుళ్ళు కాని వారి పక్షంగా, అసత్యవాదుల పక్షంగా వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు. నిజ దేవుని ఎరిగిన మనం ప్రభు కొరకు ఒక్క స్టాండ్ తీసుకోకపోతే ఏంటి దానివల్ల ప్రయోజనం? ఆయన రక్షకుడని తెలుసు, చనిపోయి తిరిగి లేచాడని తెలుసు, పరలోకం నరకం అన్ని సిద్ధంగా ఉన్నాయని తెలుసు. ఇన్ని తెలిసి అనేక సంవత్సరాలుగా ప్రభువును ఆరాధిస్తూ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఆయన గురించి ఒప్పుకోకపోయినట్లయితే అంతకన్నా విచారకరమైన సంగతి మరొకటి లేదు. కనుక నేను పైన చెప్పినట్టుగా క్లుప్తపరిచి చెప్తున్నాను. 1 మారు మనసు పొందడానికి ఒప్పుకోవాలి, 2 బాప్తిస్మం పొందడానికి ఒప్పుకోవాలి, 3 సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకోవాలి, 4వది సహవాసం. మనకు చెప్తాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పాడు, 4 స్తంభాలు ఉంటాయి కదా, ఈ 4 కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? గృహాల దర్శనాలు చేస్తూ మీరు ఒప్పుకోకపోయినా పర్లేదులేండి, మేము నెలకోసారి వస్తామండి, మీ కొరకు ప్రార్థన చేస్తామండి, మీకు చాలా పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి కదా సార్, మీకు కట్టుబాట్లు ఉన్నాయి, అందుకని మీరు ఇలాగా ఉండండి, మేము ఇలాగే వస్తూ ఉంటాం. ఇలాగనో కొంతమందిని ప్రలోభపరిచేవారు కూడా లేకపోలేదు. చాలా విచారం అంటే ఇది దేవుని వాక్యం చెప్తుంది.
ప్రియులరా, చాలా విచారం. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రభువుని నమ్ముకున్నాం, క్రియలు కావాలి కదా. క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుని వాక్యం చెప్పి, క్రైస్తవుల శాతం ప్రస్తుతం బహుశా 5% అనుకుంటున్నాను నేను. ఎప్పుడో 3% ఉండేది, 3.5, 4.5 అలా వచ్చింది. ఇప్పుడు 5% ఉంది క్రిస్టియానిటీ ప్రియుల. అయితే చాలామంది ఏమన్నారంటే, అయ్యగారు మీరు చెప్పేది తప్పండి, చాలామంది రహస్యంగా యేసు ప్రభువుని అంగీకరించి గృహాల్లోనే ఆరాధన చేస్తున్నారండి, అన్నీ చేస్తున్నారండి అన్నారు. నేనంటున్నాను, దేవుని వాక్యం ఏం చెప్పిందంటే అలాంటివి మనం లెక్కల్లోకి తీసుకోవడానికి వీలు లేదండి. ఎందుకో తెలుసా? ఒక వచనం చదువుతున్నాను, ఇది మీరు బాగా మీ బుర్రలోకి ఎక్కించుకుంటే మీకు మేలు కలుగుతుందను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఇలా చెప్పాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్గొను. నేను సీక్రెట్గా ఉంటాను సార్, నేను సీక్రెట్ విశ్వాసిగా బిలీవర్గా ఉంటాను సార్. రహస్య విశ్వాసులు పరలోకానికి వెళ్ళరు, అంతే. ఒకే మాట నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. అందులో ఇలా చెప్పాడు, పిరికివారు, ప్రభువును నమ్ముకున్నామని చెప్పడానికి పిరికివారు అని చెప్పి, వారు అగ్నిగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ప్రభువును నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం, అంతే. ధైర్యంగా ఒప్పుకోవడం చాలా మంచిది, ముందుకు వచ్చి చెప్పడం మంచిది. మనం ఈ లోకంలో పడే ప్రయాస అంతా ఈ జీవితం కొరకే కాదు, మనలో ఆత్మ ఉన్నాడని, ఈ ఆత్మ చనిపోతే దేవుని దగ్గరికి వెళుతుందని కదా మనకి అన్ని గ్రంథాలు బోధించేయి. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అనేది వేరే బోధ, మన బోధ అది కాదు కదా. మనకు 3 ఉన్నాయి, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. గమనించండి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ జీవిత కాలం మట్టుకే మనం ప్రభువునందు నిరీక్షిస్తే దౌర్భాగ్యం అన్నాడు కొరింథీ పత్రికలో పౌలు గారు. అంచేత మనం ఒక దాని కొరకు కనిపెడుతున్నాం, పచ్చి ఉన్నాం, కష్టపడుతున్నాం, శరీరాన్ని చంపుకున్నాం, కోరికలన్నీ పక్కన పడేస్తున్నాం, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. ప్రభువును ఒప్పుకోవడానికి భయపడితే ఎలాగా? పిరికివా మొట్టమొదటి ప్లేస్ వాళ్ళకి ఇచ్చి, పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, వ్యభిచారులు, ఈ లిస్టు చెప్పాడండి. మీరందరూ కూడా ఎక్కడ ఉంటారంటే అగ్నిగంధకములో, అగ్నిగుండములో ఉంటారనే విషయాన్ని ఆయన తేటచేసి, ఒక విషయం చెప్పనా, రొమేనియా దేశంలో గొప్ప దైవజనుడు రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. అక్కడే పుట్టాడు ఆయన. తల్లిదండ్రులను కోల్పోయాడు, ఎవరో పెంచారు, ఏదో పని చేసుకుంటున్నాడు. ఒక స్నేహితుని ద్వారా ప్రభువును నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత యవన వయసు వచ్చింది, వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన 2-3 సంవత్సరాలనే క్రైస్తవ్యాన్ని, రొమేనియా దేశం కమ్యూనిస్ట్ దేశం అండి. ఆ రోజుల్లో రొమేనియాని రష్యా పరిపాలన చేసేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన బంధించారు, 14 సంవత్సరాలు జైల్లో పెట్టారు. మామూలు హింసలు కాదు. మీకు ఎవరికైనా మనసుంటే రిచర్డ్ వుర్మ్బ్రాండ్ ఆ వీడియోలు చూడండి, మీరు ఒళ్ళు గగురు పొడిచే విధానం. పిల్ల ఆయన భార్యని హింసించారు, చాలా రకాలన్నమాట. రష్యా దేశం దాన్ని ఆక్రమించుకుంది, రిమోనియా గనుక వాళ్ళంతా కమ్యూనిస్టులు. వాళ్ళు ఇలా చెప్పారు, కమ్యూనిజం అండ్ క్రిస్టియానిటీ ఒకటే. క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వారు కమ్యూనిజాన్ని కూడా అంగీకరించాలి. కమ్యూనిజం క్రైస్తవ్యం ఒకటని చెప్పి ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. రష్యాలోను రొమేనియాలోను పెద్ద పెద్దలందరినీ సమకూర్చారు, ఒక హాల్లో కూర్చోబెట్టారు, పార్లమెంట్ హాల్లో కూర్చోబెట్టి ఒక పెద్ద అధికారి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, మీరెవరైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్, పాస్టర్స్ చాలా మంది వచ్చారు, దాన్ని అందరిని ఆహ్వానించారు, బలవంతంగా వచ్చారు. వారందరితో చెప్తున్నారు, మీరు కమ్యూనిజాన్ని కూడా ప్రకటించాలి. యేసు ప్రభు ఒక్కడే కాదు, అవసరమైతే ఆయన పక్కన పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్, ఆయన భార్య పేరు సబీనా, ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. చాలా తీవ్రమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఈవెన్ బిషప్స్ కూడా నోరు మూసుకున్నారు, మాట్లాడలేకపోతున్నారు. వెంటనే సబీనా, రిచర్డ్ వుర్మ్బ్రాండ్ భార్య, ఆయన ఇలా చెప్పింది, యేసు ప్రభుని తగ్గించి మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు కాదని మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలాగ నన్ను మౌనంగా ఉంటావని భర్తని నివారించింది, హెచ్చరించింది. ఆయన ఇలాగన్నాడు, నేను కూడా లేచి యేసు ఒక్కడే దేవుడని ఇక్కడ ప్రకటించగలను, కానీ అలా చెప్పిన మరుక్షణమే నీవు నీ భర్తను కోల్పోతావు అని చెప్పగానే ఆమె ఇలాగంది, నాకు పిరికివాడైన భర్త అక్కర్లేదని చెప్పి, ఐ డోంట్ వాంట్ ఏ కవర్డ్ హస్బెండ్ అని చెప్పి,
వెంటనే ఆయన లేచి ఇలా చెప్పాడు, యేసే దేవుడు, ఇవన్నీ కాదని చెప్పాడు. అక్కడే ప్రారంభమైనది. ఇక తీసుకెళ్లారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, కళ్ళ నీళ్ళైపోతుంది అనమాట. మలం తినిపించారు, మూత్రం తాగించారు. పిల్లరా గమనించండి, ఆయన విశాఖపట్నానికి కూడా వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు, ఢిల్లీకి వచ్చాడు, చెన్నైకి వచ్చాడు. ఆ జైలు నుంచి బయటకు విడిచిపెట్టిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరిగి ఆయన సాక్ష్యం చెప్పాడు. వైజాగ్లో బీచ్లో ఆయన మీటింగ్లో ప్రియులరా ఆయన షర్ట్ తీసి చూపించాడట. ఎన్ని గాయాలో మీరు చూడండి, ఎన్ని కాల్ చేశారు అని చెప్పి. నేనంటాను, దీనికోసం ఇదంతా పరలోకం కోసం అండి. ఈ లోకం కోసం అయితే ఇలాంటి గొడవలు అక్కర్లా. అందుకే ప్రభు చెప్తున్నాడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపని నువ్వు విశ్వసించినడలా నువ్వు పరలోకంలో ఉంటావని చెప్పాడు. కనుక పరలోకం కావలసిన వాడికి వర్తమానం. రహస్యంగా మాత్రం ఎవ్వరు వెళ్ళరని తెగేసి నేను చెప్తున్నాను. నా బైబిల్ చెప్తుంది, పిరికి వారు. లోకంలో రెండు రకాల వ్యక్తులండి. ఒకటి పాప విముక్తి పొంది రక్షించబడిన వారు, అనగా నమ్మిన వారు. రెండవది రక్షణ పొందని వారు, నమ్మని వారు. అంతే, రెండు తరగతులు అంతే. బైబిల్ మాత్రం తేటగా చెప్పేది ఏంటంటే పిరికి వారు పరలోకంలో ఉండరని బైబిల్ చెప్తుంది. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది. పిరికితనం అనేది ఏదో అల్పమైన సంగతి కాదు ప్రియులారా. ఇదేదో దురదృష్టం కాదు ప్రియులారా. చాలామంది, సార్ నా ఉద్యోగాన్ని బట్టి, నా ఆఫీసర్ ఉద్యోగాన్ని బట్టి, నేను చేసే స్థలాన్ని బట్టి నేనేదో సీక్రెట్గా అలాగ నడుపుతున్నాను సార్. ఇష్టం, మేమేం కాదంటాం, బలవంతం చేయడం లేదు. కానీ పిరికి వారు మాత్రం పరలోకంలో ఉంటారని బైబిల్ చెప్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళాక ఒక 100 సార్లు వచ్చిన చదువుకుంటే నీ క్షేమం కలుగుతుంది. నేను చెప్పలా, ప్రకటన 21:8 చదువు, ధ్యానం చేయి. నువ్వు అడుగు, ప్రభువుకు వేళ పర్వాలేదు ఇలాగే నడువు అని అంటే నడువలాగా. నీ మనస్సాక్షి, నీ అంతరంగం నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు బహిరంగంగా ప్రభువును ఒప్పుకొని క్రీస్తు కొరకు నువ్వు జీవించడం ఎంతైనా. ఇతరుల కట్టుబాట్లకు, లోకం యొక్క నియమాలకు, లేకపోతే మత కట్టుబాట్లకు, బంధువులను బట్టి, వీటన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోయి ఒకవేళ అలాగా నువ్వు పిరికిదానిగా, పిరికివాడుగా ఉండాలనుకుంటే మాత్రం నువ్వు తప్పనిసరిగా నరకంలోకి వెళ్తావనే విషయాన్ని తేటగా తెలియజేది. బైబిల్ ఇలా చెప్పింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అర్థమైందా? ఒకడు సర్వలోకాన్ని పోగొట్టుకొని వాట్ గుడ్ ఈస్, ఇలా వ్రాయబడదు ప్రియులారా, ఫర్ వాట్ షల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హి షల్ గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ హిజ్ ఓన్ సోల్. తన జీవితాన్ని పోగొట్టుకుంటే, ఆత్మను పోగొట్టుకుంటే, లోకం అంతా సంపాదించుకుని దేవుడు లేకుండా నరకానికి వెళ్ళడం ఎంత భయంకరమైన సంగతి అది. ప్రపంచం అంతా సంపాదించు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనత, గొప్పతనం అన్నీ ఉండొచ్చు నీకు. పరలోకంలో నీ పేరు ఉండదు. ఆరని అగ్నిగుండంలో యుగ యుగాలను బాధపడతావనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అది నీ ఇష్టం, నీ చేతిలో ఉందంతే. ఆరని అగ్నిగుండములోనూ పడవేయబడు అనే విషయాన్ని లేఖనాలు చాలాసార్లు నొక్కి నొక్కి చెప్తున్నాయి. ఈ అగ్నిగుండం వాస్తవానికి విశ్వాసుల కొరకు కాదు, ప్రభు చేసింది. మత్తయి సువార్తలో మీరు చదువుకోవచ్చు, సాతానుకుని వాని అనుచరుల కోసం సిద్ధం చేయబడినటువంటి ఈ స్థలంలో నువ్వు ఉండాలనుకుంటే యేసు ప్రభు నమ్మక్కర్లా. నమ్మిన నీవు బహిరంగంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం. ఎంతవరకు నేను సువార్త చెప్పాను. విశ్వాసులు కూడా ఒక మాట చెప్పాలి. మరి అదేంటో తెలుసా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు ఎలా ఉన్నాయి. నేను విశ్వాసులతో మాట్లాడుతున్నాను. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు, మంచిది. దేవుని కొరకు మంచి స్టాండ్ తీసుకున్నారు, ఇంకా మంచిది. ఓపెన్గా సాక్ష్యంగా జీవిస్తున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టేశారు, అన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. నలుగురిలో ఆరడి పడుతున్నారు, సమస్తాన్ని పోగొట్టుకున్నారు, ఒంటరి వారుగా, ఏమీ లేనివారుగా జీవిస్తున్నారు. దేవుని కొరకు త్యాగం చేశారు, మంచిది. దానికి తగిన ప్రతిఫలం ప్రభు గ్యారంటీగా ఇస్తాడని జ్ఞాపకం చేస్తాను. అయితే ఒక మాట చెప్పనా, విశ్వాసులతో మాట్లాడుతాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నప్పుడు ఓ క్రొత్త సంగతి అక్కడ ఉంది. పాంతే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు. చాలా జాగ్రత్త. ఏంటి సంగతి? యేసు క్రీస్తు కాదండి అంటున్నారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా?
క్రైస్తవ్యంలో ఒక దుర్బోధ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? కొంతమంది ఇలాగన్నారు, ఆయన మానవత్వం ఉంది సార్, ఆయనలో దైవత్వం ఉంది, 2 స్వభావాలు ఉంటే మేము ఎలా నమ్ముతాం? మేము నమ్మమండి అని అంటున్నారు. బైబిల్ చెప్పింది, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు. తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి, ఆత్మదేవుని నమ్మాలి. కొంతమంది ఇలాగంటున్నారు, ఏమన్నారు తెలుసా? కుమారుడు లేడండి, యెహోవాయే దేవుడండి. వీళ్ళంతా పరమనీచులు, ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. నేను చెప్తాను, బైబిల్ సెలవిస్తుంది, యెహోవాయే దేవుడండి, యేసుక్రీస్తు దేవుడు కాదండి, పరిశుద్ధాత్ముడు కాదండి. మేము తండ్రినే నమ్ముతామండి. ఇంకో బ్యాచ్ మేము కుమారునే నమ్ముతామండి. ఇంకో బ్యాచ్ మేము పరిశుద్ధాత్మనే నమ్ముతామండి. విశ్వాసులారా జాగ్రత్త! తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను నమ్మనటువంటి వాడు లోకంలో అతి నీచమైనటువంటి వాడు. అతి నీచమైన వాడు అనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియదు. అంచేత నేను అంటున్నాను, త్రిత్వమైన ఏకదేవుని నమ్మాలని జ్ఞాపకం చేస్తాను. నేను ముగింపుకు వస్తున్నాను, గమనించండి పిల్ల. మన పరలోకానికి వెళ్ళాలంటే మన అర్హతలు ఏమై ఉండాలి? ఏదైనా ఒక ఉద్యోగానికి ఒక దరఖాస్తు పెట్టుకుంటాం కదా, అందులో మన డేటా అంతా పూర్తి చేస్తాం కదా, పేరు, విద్య, పుట్టిన తేదీ, కులము, ఇవన్నీ ఉంటాయి కదా. పరలోకానికి కూడా వెళ్ళడానికి నీకు కాగితం ఇచ్చారనుకోండి, నువ్వు దాంట్లో నీ అర్హతలు ఏమని రాస్తావు నాకు తెలియక అడుగుతున్నాను. రిలీజియన్ ఆర్ క్రిస్టియానిటీ, మతమా క్రైస్తవమా, ఏం మాట్లాడతావు? చాలా మంది ఇలాగ అనుకున్నారు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను సార్ గ్యారెంటీగా, మేము నమ్మేసాం సార్, బాప్తిసం తీసుకున్నాం సార్, రొట్టె తీసుకున్నాం సార్, కానుకలు ఇస్తున్నాం సార్, సంఘానికి వెళ్తున్నాం సార్, ఇవన్నీ పరలోకానికి వెళ్ళిపోతాయని అనుకున్నారు. మేము చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాం సార్, మేము భక్తిపరుణ్ణి అని అంటున్నారు కొంతమంది. నేను మంచి జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను, అలా రాస్తావా నీ అప్లికేషన్లో? నేను బాప్తిసం పొందాను సార్, నేను పలానా సహవాసానికి వెళ్తున్నాను సార్, నేను చిన్నప్పటి నుంచి ఏ విధమైన చెడ్డ కార్యాలు చేయలేదు సార్, ఎవరికి నష్టాన్ని కలిగించలేదు సార్, యోగ్యతగానే బ్రతికాను, నా శీలాన్ని కాపాడుకున్నాను. ఇలాంటి కార్యాలు కనుక నీ అప్లికేషన్లో రాస్తే, కావాలంటే నా గురించి బోడతమని సాక్ష్యం చెప్తారు సార్, ఈ సిస్టర్, ఈ బ్రదర్ చాలా మంచిదని చెప్తారు సార్. నువ్వు పరలోకానికి పెట్టుకుని అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటే దేవుడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు, అంగీకరించడు. దానికి కావాల్సింది అది కాదు, మనుషులు ఎదుట ఒప్పుకొని వాడేవాడు, యేసు ప్రభువుని ఒప్పుకొని వాడేవాడు, వాడే పరలోకంలో ఉంటాడు. నీ ఇష్టం, అది నీ చేతిలోనే ఉంది, అది నీ నోట్లోనే ఉంది, అది నీ హృదయంలో ఉంది. నువ్వు ఆలోచన చేయాలి, అది ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నావు, దిశానిర్దేశం ఏమైంది అసలు. నేనైతే పరలోకం వెళ్ళడానికి ఏదన్నా నీ అర్హతలు ఏంటని అడిగితే నేను ఇలా రాస్తాను. ఏమని రాస్తాను తెలుసా? మొట్టమొదట ఇలా రాస్తాను, ప్రభువా, నాదని చెప్పుకోవడానికి నా దగ్గర ఏ అర్హత లేదు నాయన, నాదంటూ నాకు ఏమీ లేదు ప్రభువా, ఏ సుగుణం నాలో లేదు, నేను ఘోర పాపిన ప్రభువా, నేను పుట్టుకతోనే పాపిన ప్రభువా, పెరిగిన కొలది కర్మ పాపం చేత ఇంకా విపరీతంగా పాడైపోయిన ప్రభువా, నీ దగ్గరకు రావడానికి నాకు అర్హత లేదు నాయన, నేను నా పేరుతో రాలేను ప్రభువా, నీ నామం ద్వారా నీ దగ్గరకు వస్తాను ప్రభువా, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకున్నాను ప్రభువా, బహిరంగంగా ఒప్పుకున్నాను, బాప్తిసం ద్వారా, మారు మనసు ద్వారా, సాక్ష్యం ద్వారా, సహవాసం ద్వారా నేను అంగీకరించాను, నీ నామం ద్వారా, యేసు నామం ద్వారానే నేను పరలోకానికి వస్తాను ప్రభువా, నువ్వు నా రక్షకుడు అని ఒప్పుకున్నాను, నా ప్రభు అని ఒప్పుకున్నాను ప్రభువా, నువ్వు నా పాపాల నిమిత్తం కలువరి శిలువలో మరణించావని ఒప్పుకున్నాను, చనిపోయావని ఒప్పుకున్నాను, తిరిగి లేచావని ఒప్పుకున్నాను ప్రభువా. నన్ను రక్షించడానికి ఈ లోకంలో ఏ ప్రివిలేజ్ లేదు, కేవలం నీ ద్వారా మాత్రమే నీ దగ్గరికి రాగా, నీ దయ, నీ కృప, నీ కటాక్షం నాయన. ఇంత ఘోర పాపాత్మని కలువరి శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి రక్షించి నీ రాజ్యానికి చేర్చుకోవడానికి అంగీకరించావు. నాకు ఎంతకన్నా ఏం కావాలి, నీ చిత్తమైతే ప్రభువా, నా అర్హతలైతే ఇవినైనా, నేను ఏమాత్రం మంచోడు కాదు, నేను పూర్తిగా చెడిపోయినట్టు, నన్ను క్షమించి, మరొకసారి క్షమించి, నీ రాజ్యంలో నాకు చిన్న పాలు పంపులు దయచేయని నేను చెప్పగలను. నా ప్రియమైన సోదరుడు, సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని విన్న నీవు, నీ చేతుల్లో ఉంది, ఏమి నిర్ణయం చేసుకుంటావో తెలియదు. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు, నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదువు, మనుష్యులు ఎదుట ఒప్పుకొని వాడేవాడు.
పరలోకమందు దేవుని దూతలు ఎదుట దేవుడు అతను ఒప్పుకుంటాడు. ఈ లోక సంగతులకి, లోక విషయాలకు భయపడి ఒప్పుకోకపోతే అది నీ ఇష్టం అంతే. నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు, అగ్నిగుండంలో ఉంటావు అంతే. ఒప్పుకుంటే నువ్వు మోక్షంలో ఉంటావు, దేవుని బిడ్డవు. అంచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ వీక్షకులారా, స్నేహితులారా, మన ఆశ, మన దీక్ష ఏమిటనండి? ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, దేవుని చూడాలని, ఆయనతో కూడా ఉండాలని. ఈ శరీరం మలినమైపోయిన తర్వాత, ఇది నశించిపోయిన తర్వాత పరలోకంలో ఆయనతో కూడా ఉండాలనే కోరిక కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఇదే సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బహిరంగంగా నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్షకుడు ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు. ఒప్పుకోకపోతే అది నీ ఇష్టం అంతే. కనుక దేనికో జడిసి అధికారానికి పదవులు పోతాయని, ఇంకా రకరకాల మీమాంసలతో కట్టుబాట్లయితే కుటుంబీకులు మాకు కలిసి రారని, సుఖ జీవితం ఉండదని, ఇటువంటి కష్టమైన జీవితం నేను జీవించలేనని ఆలోచన లేకున్నట్లయితే ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో. చివరి మాట మరలా చెప్తున్నాను, ఈ డైడ్ ఫర్ అస్ ఓపెన్ కల్వరి శిలువ త్యాగం నిన్ను నన్ను డిమాండ్ చేస్తున్నాను. నేను బహిరంగంగా చచ్చిపోయాను. కెన్ యూ లివ్ సీక్రెట్లీ? ఏం చెప్తావు ఈ ప్రశ్నకి? అందరి ఎదుట, ప్రపంచం అందరి ఎదుట నేను ఓపెన్గా చనిపోతే నువ్వు రహస్య విశ్వాసిగా ఉంటావా? క్రీస్తుని నమ్ముకోవడానికి భయపడతావా? దట్ ఈస్ యువర్ విల్. నేనేం కాదనడంలా, ఇది బలవంతమేం కాదు, ఇది వాక్యం. ఇది అందుచేత నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే వాక్యం చెప్పినట్టుగా విను. లేదంటావా? నీ చేతుల్లో ఉంది, అది నువ్వే తెలుసుకోవచ్చు. యేసు ప్రభుని నమ్ముకోవడం నీ క్షేమం, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. ఆయన ఉన్నతమైన ప్రణాళికలు నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన నమ్ముకుని కులాలు మతాలన్నీ విడిచిపెట్టి వచ్చిన ఎవ్వరిని ప్రభు ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. ఆయన కూడా ఉన్నాడు, హక్కును చేర్చుకున్నాడు, ఆశీర్వదించాడు. వాళ్ళకి ప్రపంచంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు వర్ణించనలవు. ప్రియులారా, రవి జకరియాస్ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు, ప్రపంచంలో ది నెంబర్ 1 గ్రేట్ అపాలజిస్ట్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దేశాల్లో హేతువాదుల మధ్య, యూనివర్సిటీలో పెద్ద పెద్ద విద్యార్థుల మధ్య ఎంత గొప్ప సేవ చేశాడు. దేవుడు ఎంతగా హెచ్చించాడు ఆయన్ని. ఇలాంటి భక్తుల గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. సాధు సుందర్ సింగ్ ఎన్ని విడిచిపెట్టేశాడు, భగత్ సింగ్ గారు ఎన్ని విడిచిపెట్టేశాడు ప్రభువు కోసం, పరలోకం కోసం, దేవుని పని కోసం. ఒకవేళ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటే సరి చేసుకోవడం మంచిది. నీ జీవితాన్ని ప్రభువు చేతులకు అప్పగించి, నేను ఇంకా రహస్యంగా ఉన్నాను, ఎలాగా నేను జీవించాలో నాకు సహాయం చేయమని ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాను. ప్రభు ఈ తలంపులు మనందరి కొరకు దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్య నామములో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నం కూడా ఒక చిన్న సందేశం ద్వారా మమ్మలను ప్రోత్సహించి హెచ్చరించిన విధానం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ తలంపులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, నీ నామ ఘనత కొరకు మేము జీవించాలని మీరు ఆశిస్తున్నారు. మీ ఆశను తీర్చే వ్యక్తిగా మమ్మల్ని చేయండి. మీకు భయపడడానికి సహాయం చేయండి దేవా. నువ్వు చెప్పినట్లుగా చేసి ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, భూ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మా వీక్షకులంతా కూడా సంపాదించుకోవడానికి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తాను.